నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ ఓటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసినటువంటి మొదటి రోజు ఆల్మోస్ట్ 3 lakhs వరకు ఓట్స్ వినియోగించుకున్నారు. ఎవరైతే ఎలక్షన్స్ విధుల్లో పాల్గొనబోతున్నారో ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు, సో వీళ్ళందరూ కూడా పోస్టల్ ఓటింగ్ వినియోగించుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇవి ఏవైతే 13వ తారీఖు ఎలక్షన్స్ అవబోతున్నాయో వాటి పైన ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఫస్ట్ డే రోజే ఏపీలో 3 lakhs వరకు ఓట్స్ వచ్చాయి అంటున్నారు. అంటే 5 lakhs చేంజ్ ఉన్నది 3 lakhs వరకు వచ్చేసింది. ఇట్స్ రికార్డ్ అని కూడా అనడం జరుగుతుంది, చెప్తూ ఉన్నారు. సో ఇవి ఈ పోస్టల్ ఓట్స్ అనేటువంటివి రాబోయేటువంటి ఎన్నికల పైన, అంటే 13వ తారీఖు ఓటింగ్ ఉంది కదా, దానిపైన ప్రభావం చూపుతుందని అనుకోవచ్చా? చూపుతుందని కూడా అంటూ ఉన్నారు. ఏమంటారు? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అంటే వారు కూడా సమాజంలో అంతర్భాగమే. మన బంధువులు, మన స్నేహితులు, లేదంటే మన సొంత కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండుండవచ్చు. ఇవాళ ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు వారు ఆ రోజు ఎన్నికల విధుల్లో వారికి ఎక్కడో దగ్గర ఎన్నికల డ్యూటీలు వేస్తారు. అక్కడ డ్యూటీలో ఉండి వారి ఓటు వేరే ప్రాంతంలో ఉంటుంది. వారు ఓటు హక్కు వినియోగించుకోలేరు. కాబట్టి అటువంటి వారి కోసం అని చెప్పని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీని కల్పించడం జరిగింది. అంటే వారు ఓటుని కొంచెం ముందుగానే నమోదు చేసుకుంటారు. ఆ నమోదు చేసుకున్న ఓటుని వారి కన్సర్న్డ్ నియోజకవర్గాలకి పంపిస్తారు. అట్లా వారి ఓటు హక్కు పరిరక్షింపబడుతుంది. వారు కూడా ఈ సమాజంలో అంతర్భాగంగా ఈ దేశ పౌరులే కాబట్టి వారికి నచ్చిన అభ్యర్థికి ఓటేసుకునే హక్కు కల్పించబడుతుంది. అయితే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఇప్పుడు వీరు ఈ నమోదు చేస్తున్న ఓట్లు రేపు ప్రధాన ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తాయా? చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ముందుగానే మనం మాట్లాడుకున్నట్టుగా వీరు కూడా సమాజంలో అంతర్భాగమే. ఒక ప్రభుత్వం పట్ల సానుకూలత సమాజంలో వెలువెత్తుతుంటే అందులో ఉద్యోగస్తులు భాగస్వాములే. ఒక ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే అందులో కూడా ఈ ఉద్యోగస్తులు కూడా భాగస్వాములే. అంటే ఒక ప్రభుత్వం సమాజం నుంచి మద్దతు పొందగలుగుతుంటే, ప్రజాభిప్రాయాన్ని తిరిగి తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతుంటే, ప్రజలు ఎట్లయితే మద్దతు తెలుపుతున్నారో అందులో అంతర్భాగంగా ఉండే ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతారు. ఒక ప్రజారంజకమైన పాలన ఇస్తే అది ప్రజల నుంచి మద్దతు దక్కుతుంది, ఉద్యోగుల నుంచి మద్దతు దక్కుతుంది. ప్రజా వ్యతిరేకమైన పాలన ఇస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. మనకి గతంలో ప్రభుత్వ ఉద్యోగులు వారి ఎన్నికల విధుల్లో ఉంటారు, వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు నమోదు చేస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ల సరళ ఎట్లా ఉంటుంది, ఇవి పెద్దగా సమాజంలో చర్చనీయాంశం అయ్యేవి కాదు. కానీ 2019 ఎన్నికల నాడు అప్పటికి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి చేసిన ప్రయోజనాలు అంటే బహుశా నేను అనుకోవటం నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ 43% ఫిట్మెంట్ ఆయన తన ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. పిఆర్సీ రికమెండేషన్స్ని దాటి 43% ఫిట్మెంట్ ఖరారు చేశారు. ఇంకేముంది, ఇంతటి భారీ వెసులుబాటు లబ్ధి ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి దక్కింది కాబట్టి ఉద్యోగులందరూ చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసేసుకుంటారు, ఆయన గెలుపుకి దోహదం చేస్తారని చెప్పని భావించారు. కానీ 2019 ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపే జరుగుద్ది. ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికల్లో మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుద్ది. ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సందర్భంగా 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ఉద్యోగులు నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్ల సరళి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీకి ఆధిక్యత తెచ్చిపెట్టింది. ప్రజలు విస్తుపోయారు. మన అంచనాలు తలకిందులైన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆ విధంగా గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తారు అని చెప్పని ఆశించిన ప్రజలు వాళ్ళ ఆశలు వమ్మైని. ప్రజల అంచనాలు తలకిందులు చేస్తా ఈ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు, ఆయనకి మెజారిటీ దక్కించారు. తర్వాత అసలు సిసలు ఫలితాలు వెలువడితే కూడా ఏ సరళైతే ఉద్యోగుల వైపు నుంచి వ్యక్తమైందో అదే సరళి సాధారణ ప్రజల నుంచి కూడా వ్యక్తమైంది. అంటే ఉద్యోగులు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలత ప్రదర్శించారో సాధారణ ప్రజలు కూడా అదే ఒరవడిని మెయింటైన్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని
ఖరారు చేసింది. 175 స్థానాలు ఉన్న సభలో 150 స్థానాలు దక్కింది చూసాం మనం. అంటే ఇక్కడ ఏమర్థమైంది, ప్రజలు వేరు ఉద్యోగులు వేరు కాదు, ఉద్యోగులు కూడా సమాజం అంతర్భాగమే. మూడ్ ఆఫ్ ది సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తూనే ఉద్యోగులు కూడా ఉంటారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని ఉద్యోగులు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకోవడం ఉండదు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలత ఉంటే అదే భావం ఉద్యోగుల నుంచి కూడా వ్యక్తం అవుద్ది. నేను ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగులు కూడా సమాజంలో అంతర్భాగమే. మూడ్ ఆఫ్ ది స్టేట్ ఇవాళ ఉద్యోగులైనా ప్రజలైనా. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు ఆయన పాలనా తీరు, రాష్ట్ర ప్రజల పట్ల ఆయన ఎట్లా వ్యవహరించారో ఉద్యోగుల పట్ల కూడా అంతకన్నా భిన్నంగా వ్యవహరించాల. ఉద్యోగులకి అదన ప్రయోజనాలు కల్పించింది లేదు, ప్రజల పట్ల వివక్ష మాత్రం ప్రదర్శించి ఉద్యోగుల పట్ల అద్భుతమైన మేలు ఉద్యోగులకి చేసింది లేదు. ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క వస్తున్న మనకి ఎర్లీ ట్రెండ్స్ ఏంటి, ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి, సర్వే బృందాలు, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, వాళ్ళు అందిస్తున్న సమాచారం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, యాంటీ ఇన్కంబరెన్సీ పీక్ స్టేజ్లో ఉంది, ప్రభుత్వం ఘోర ఓటమి దిశగా పయనించబోతుంది. కూటమిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి ప్రజల నుంచి విపరీతమైన మద్దతు దక్కుతూ ఉంది. 1994 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ విజయం నమోదు చేసింది 1994లో. పార్టీ ఆవిర్భావం తర్వాత 1983, 85 కన్నా కూడా భారీ విజయం 94లో నమోదైంది. అటువంటి 94 మరొకసారి పునరావృతం కానుంది అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే వరోడిని కొనసాగిస్తూనే ఉద్యోగుల నుంచి కూడా అదే స్పందన వ్యక్తం అవుద్ది. ఉద్యోగులు కూడా ఇంతకన్నా భిన్నంగా ఆలోచించరు. ఎందుకంటే ఈ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పట్ల ఏ విధమైన వైఖరించుకున్నారు. పాలకుడుగా ఆయన గత 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ ఖరారు విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన హెచ్ఆర్ఏల ఖరారు విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన డిఏలు విడుదల సందర్భంగా కానీ, వారికి సంబంధించిన జీపీఎఫ్ లోన్స్, జిఎల్ఐ లోన్స్ డిస్పర్స్మెంట్ కానీ, ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ అమౌంట్లు సెటిల్మెంట్ కానీ, వాళ్ళకి సంబంధించిన సరెండర్లు ఎన్కాష్మెంట్ కానీ, ఇట్లా ఏ అంశం తీసుకున్నా కూడా ఉద్యోగులు ఒక నైరాశ్యంలో మునిగిపోయారు అనేది వాస్తవం. ఆఖరికి నెల 1వ తారీఖు రోజున జీతం కళ్ళజొట్టమే మృగంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉద్యోగులు ఉన్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకున్న అతి ప్రధాన సమస్య అంటే 2004 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వస్తారు. అటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని వారం రోజులు రద్దు చేస్తాను అని చెప్పని ఆయా కుటుంబ సభ్యులందరితో కూడా ఓట్లు వేయించుకుని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఆ సిపిఎస్ రద్దు దిశగా కొద్దిపాటి చొరవ కూడా ప్రదర్శించకుండా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పని ఇంకొక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగుల మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఇటువంటి నేపథ్యంలోనే ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక ఘర్షణపూరిత వాతావరణం నెలకొందనేది వాస్తవం. ఆ నెలకొంది కాబట్టే 2019 నాడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లయితే ఉద్యోగులు పనిచేశారో ఇవాళ రాబోతున్న 13వ తారీఖులో జరగబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటైపోతున్నారు. ప్రభుత్వం తమ పట్ల వివక్ష ప్రదర్శించింది, తమ డిమాండ్లను పరిష్కరించలేదు, తమకు ఆర్థికంగా జరగాల్సిన మేలు జరగకపోగా నష్టం కలిగించారన్న భావనలో సగటు ఉద్యోగి ఉన్నారు. ఒక ఉద్యోగి అంటే 1,00,000 మంది ఒక విభాగానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటే వారు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు కలిపి ఇంకా కొన్ని లక్షల మంది ఓటర్లుగా అంటే ఆ ఉద్యోగుల వారు ప్రభావితం చేయగలిగే ఓటర్లు కొన్ని లక్షల మంది ఉంటారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రిటైర్ అయిన పెన్షనర్స్ కానీ వీరే దాదాపుగా 10-12 లక్షల మంది కనిపిస్తూ ఉన్నారు. వారు, వారి కుటుంబ సభ్యులు కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి రాతని, ఆయన రాజకీయ భవిష్యత్తుని తలకిందులు చేయగలిగే స్థాయి నెంబర్ అది. ఏ ఉద్యోగులు, పెన్షనర్లు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు దోహదం చేశారో ఇవాళ అదే ఉద్యోగులు, అదే పెన్షనర్లు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు చేయబోతున్నారన్న సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పదే ఉద్యోగులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులతో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ఈ ఆఫర్లకి తలగొట్ల మేము డబ్బు తీసుకొని మీకు ఓటు అమ్ముకోము అని చెప్పని బాహాటంగా చెప్తున్న నేపథ్యంలోనే నిన్న విజయవాడలో చూసాం. ఒక ఉద్యోగి కుటుంబం మీద కార్పొరేటర్ భర్త దాడి చేసి దౌర్జన్యం చేసిన తీరు చూసాం మనం. ఈరోజు నర్సరావుపేటలో ఈ పోస్టల్ బ్యాలెట్
క్యాంప్ దగ్గర ఎక్కడైతే ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఆ పోస్టల్ బ్యాలెట్ బూత్ ఉందో అక్కడ ఆ ఓటింగ్ ప్రహసనం జరుగుతూ ఉండగా స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక సమూహంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఘర్షణ పడ తీరు చూసాం మనం. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం పట్ల విముఖతతో ఉన్నారన్న భావన బలపడతాను కొంది కూడా అధికార పార్టీ నాయకుల్లో ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. అభద్రతా భావం పెరిగే కొంది వారి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేస్తూ ఉంది. దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మూడవది స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం, రాజకీయ ముఖచిత్రం ఈ విధంగా ఉండబోతుంది. రాబోతున్న ఎన్నికల్లో ఇదే సరళి, ఇదే రోడ్డు కొనసాగబోతుంది. సమాజంలో అంతర్భాగమైన ఉద్యోగులు ప్రభుత్వం పట్ల ఏ వ్యతిరేకతతో ఉన్నారో అదే వ్యతిరేకతతో రాష్ట్రంలో ఉన్న సగటు పౌరుడు కూడా ఉన్నాడు. ప్రభుత్వం పట్ల పెరిగి ఉన్న వ్యతిరేకత ఉద్యోగుల నుంచే కాదు సగటు సమాజం నుంచి కూడా అదే వ్యక్తం కాబోతుంది అనేది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమవుతా ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి వచ్చిన అంటే ఈ ఫస్ట్ డేలోనే ఇలా రిజల్ట్ వచ్చేసరికి వైసీపీ శ్రేణుల్లో అంతా మీరు అన్నట్టు ఒక తెలియని భయం మొదలైంది. ఎలాగైనా ఆపడానికి చాలా ట్రై చేశారు. బట్ వాళ్ళకి ఇది టైం వచ్చింది కాబట్టి ఏపీ గవర్నమెంట్ ఉద్యోగులకి అలాగే ఉపాధ్యాయులకి వాళ్ళ ఛాన్స్ని వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. చూద్దామండి ఇది ఎంతవరకు వెళ్తుంది, దీని ప్రభావం ఏ విధంగా ఏపీ ఓటర్స్ పైన ఉంటుందని.